అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు మెథడాలజీకి సంబంధించి ప్రీవియస్‌గా చాలా సార్లు రిపీటెడ్‌గా అడిగిన క్వెషన్స్‌ని ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. విద్యారంగంలో అత్యుత్తమమైన, విస్తృతమైన, దీర్ఘకాలికమైన దిశానిర్దేశాలను ఏమంటారు? లక్ష్యాలు, ఉద్దేశాలు, గమ్యాలు, స్పష్టీకరణలు. సో, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గమ్యాలు. గమ్యాలు అంటే గోల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జ్ఞానరంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాల ద్వారా విద్యార్థులలో ఈ వికాసం జరుగుతుంది అని అడుగుతున్నాడు. మూర్తిమత్వ వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, శారీరక వికాసం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గెస్ చేసి కామెంట్ చేయండి. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మూర్తిమత్వ వికాసం అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ దేని ద్వారా జరుగుతుంది? జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తక్షణమే తరగతి గది బోధన ముగిసిన వెంటనే విద్యార్థిలో కనిపించే ప్రవర్తన మార్పులను ఏమంటారు? గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆదర్శాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లక్ష్యాలను కొలవడానికి, పరిశీలించడానికి వీలుగా సూక్ష్మ రూపంలో రాసే ప్రవర్తన మార్పులను ఏమంటారు? స్పష్టీకరణలు, గమ్యాలు, ఉద్దేశాలు, విలువలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 స్పష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది? బాష్, బాస్, భాష, భాష. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బాష్ అనే పదం నుంచి భాష అనే పదం ఉద్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మాతృభాష బోధన యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? భావ ప్రకటన, భావగ్రహణ సామర్థ్యాల అభివృద్ధి, ఉద్యోగ సాధన, విదేశీ భాషల అధ్యయనం, కంఠస్థం చేయించడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గెస్ చేయండి. భావ ప్రకటన, భావగ్రహణ సామర్థ్యాల అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ 1 మాతృభాష బోధన యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమంటున్నాడు? భావ ప్రకటన, భావగ్రహణ సామర్థ్యాల అభివృద్ధి. అంటే మాతృభాషలో బోధించడం వలన మనకు ప్రయోజనం ఏముంటుంది? భావ ప్రకటన అంటే వాళ్ళ యొక్క ఐడియాస్, థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఇంకా గ్రహించడం అంటే తొందరగా గ్రహించగలుగుతారు. మనం బోధించిన దాన్ని తొందరగా గ్రహించగలుగుతారు. మీరు చూడండి, కొంతమంది స్కూల్స్లలో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా చెప్తే కొంతమందికి పూర్తిగా అర్థం కాదు. అదే మనం ఒక్కసారి తెలుగులో అంటే ఎవరి మాతృభాషలో వాళ్ళు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అండ్ తొందరగా గుర్తుంచుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవి విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశిస్తాయి. గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆదర్శాలు. అంటే విషయ ప్రణాళికను రూపొందించేటప్పుడు ఏవి యూజ్ అవుతాయి అని అడుగుతున్నారు. గమ్యాల, ఉద్దేశాల, లక్ష్యాల, ఆదర్శాల. అంటే ఉద్దేశాలను ఉపయోగించి విషయ ప్రణాళికను రూపొందిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాలనే విద్యా పరిభాషలో ఇలా అంటారు. గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రవర్తన భాగం, పాఠ్య భాగం ఈ రెండు ముఖ్య భాగాలు దీనిలో ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గెస్ చేసి కమెంట్ చేయండి. ఆప్షన్ 1 విద్యా లక్ష్యం, విద్యా ధ్యేయం, విద్యా గమ్యం, విద్యా దర్శనం. దేనిలో ఉంటాయి? విద్యా లక్ష్యంలో ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోధనా లక్ష్యాలను ప్రవర్తన రూపంలో వాచ్యం చేసి బోధన కృత్యానికి ప్రాతిపదికలుగా అభ్యసనానికి సాక్ష్యాలుగా ఉండేవి ఏవి అని అడుగుతున్నాడు. అక్షర చిత్రాలు, కల్పనలు, ఆలోచనలు, స్పష్టీకరణలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 స్పష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రసాస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన, అహంకార రాహిత్యం, యుక్తాయుక్త విచక్షణ, జ్ఞానం మొదలగున్నవి ఏ విలువలకు చెందినవి అని అడుగుతున్నాడు. జ్ఞాన విలువలు, జాతీయ విలువలు, వైయక్తిక విలువలు, సాంస్కృతిక విలువలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 వైయక్తిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సామాజిక విలువలని ఇలా కూడా అంటారు. వైయక్తిక విలువలు, ప్రత్యేక విలువలు, సామాన్య విలువలు, సమిష్టి విలువలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గెస్ చేసి కమెంట్ చేయండి. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 సమిష్టి విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సామాజిక విలువలు వీటి నుండి కలుగుతాయి. వైయక్తిక విలువలు, ప్రత్యేక విలువలు, సామాన్య విలువలు, సమిష్టి విలువలు. ఆప్షన్ 1 వైయక్తిక విలువలు. సామాజిక విలువలు వైయక్తిక విలువల నుండి కలుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దేశభక్తి, త్యాగం, విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు ఏవి అని అడుగుతున్నారు. వైయక్తిక విలువలు, సామాజిక విలువలు, సౌందర్య అనుభవ విలువలు, వృత్తి విలువలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 సామాజిక విలువలు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవత వైఖరి, సమిష్టి భావన, సౌభ్రాతృత్వ భావన, స్నేహం, సమసమాజ నిర్మాణ దృక్పథం, దేశభక్తి, ఐకమత్యం, త్యాగం, దేశ సమైక్యత పట్ల నిబద్ధత మొదలైనవి ఏ విలువలకు చెందినవి అని అడుగుతున్నాడు. వైయక్తిక విలువలు, వృత్తి విలువలు, సౌందర్యానుభవ విలువలు, సామాజిక విలువలు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 సామాజిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ చరిత్ర శాస్త్ర పరిశీలన ద్వారా కలిగే విలువలు. సామాన్య విలువలు, వైయక్తిక విలువలు, సామాజిక విలువలు, ప్రత్యేక విలువలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 ప్రత్యేక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని సంరక్షించడం, సత్యం శివం సుందరం అనే సూక్తిని అనుసరించి ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండునని చెప్పే విలువలు ఏవి అని అడుగుతున్నాను. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సౌందర్యానుభవ విలువలు, సాంస్కృతిక విలువలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 సౌందర్యానుభవ విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈర్ష్యా ద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన మొదలగున్నవి ఏ విలువలకు చెందుతాయి? నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సౌందర్య అనుభవ విలువలు, సాంస్కృతిక విలువలు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 నైతిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యథా ప్రజా తదా రాజ్యం అనే సూక్తిని అనుసరించి భారతదేశంలో సుస్థిర ప్రజాస్వామ్యం నెలకొని ఉండాలంటే పౌరులందరూ విద్యావంతులు కావాలి అని తెలిపే మాతృభాష ప్రయోజనం ఏది అని అడుగుతున్నాడు. వృత్తి విలువలు, ప్రజాస్వామ్య విలువలు, సాంస్కృతిక విలువలు, సృజనాత్మక విలువలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 ప్రజాస్వామ్య విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోధనా లక్ష్యాలను బ్లూమ్స్ ఎన్ని రంగాలుగా వర్గీకరించారు? 2, 3, 4, 5 అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 3 రంగాలుగా వర్గీకరించారు. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం అని 3 రకాలుగా వర్గీకరించారు. బోధనా లక్ష్యాలను బ్లూమ్స్ 3 రకాలుగా వర్గీకరించారు. అవేంటంటే జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. బోధనా లక్ష్యాలను మొట్టమొదటిగా విశ్లేషించిన విద్యావేత్త ఎవరు అని అడుగుతున్నాడు. బెంజమిన్ బ్లూమ్స్, క్రాంత్ హోల్, సింప్సన్, డేవెన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 బెంజమిన్ బ్లూమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపాధ్యాయ కేంద్ర విద్య కాకుండా శిశు కేంద్ర విద్యగా సాగాలన్నది వీరి అభిమతం. స్కిన్నర్, థారండైక్, పియాజే, బ్లూమ్స్. ఉపాధ్యాయ కేంద్ర విద్య కాకుండా శిశు కేంద్ర విద్యగా ఉండాలని ఎవరు అభిప్రాయపడ్డారు? బెంజమిన్ బ్లూమ్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోధనా లక్ష్యాలను విశ్లేషించిన ప్రముఖులు ఎవరు అని అడుగుతున్నాడు. బ్లూమ్స్, పియాజే, వైగోట్స్కీ, థార్న్డైక్, వాట్సన్, కోహ్లర్, బ్లూమ్స్, క్రాత్హోల్, సింప్సన్, రూసో, డ్యూయి, పెస్టాలజీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. బ్లూమ్స్, క్రాత్హోల్, సింప్సన్ అనేవారు బోధనా లక్ష్యాలను విశ్లేషించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానసిక చలనాత్మక రంగంలోని బోధనా లక్ష్యాలను ఈ ముగ్గురు ప్రచురించారు. సింప్సన్, దవే, క్రాంత్హోల్, బ్లూమ్స్, సింప్సన్, డ్యూయి, క్రాత్హోల్, బ్లూమ్స్, మాసియా, స్కిన్నర్, పావ్లోవ్, దవే. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 సింప్సన్, దవే, క్రాత్హోల్ అనేవారు మానసిక చలనాత్మక రంగంలోని బోధనా లక్ష్యాలను ప్రచురించారు. జ్ఞానాత్మక రంగానికి సంబంధించి టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ ప్రచురించిన వారు సంవత్సరం. బెంజమిన్ బ్లూమ్స్ 1956, క్రాత్హోల్ 1964, సింప్సన్ 1966, డేవెన్ 1970. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 బెంజమిన్ బ్లూమ్స్ 1956లో జ్ఞానాత్మక రంగానికి సంబంధించి టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని ప్రచురించారు. ఏ సంవత్సరంలో? 1956. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ హ్యాండ్బుక్ 2 ది ఎఫెక్టివ్ డొమైన్ పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. క్రాంత్హోల్, బ్లూమ్, మాసియా, సింప్సన్, దవే, గాగ్నే, పియాజే, బ్లూమ్స్ ఒక్కరే. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రాంత్హోల్, బ్లూమ్, మాసియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భావావేశ రంగంలోని లక్ష్యాలకు సంబంధించిన విశ్లేషణలను తెలియజేసిన వారు మరియు సంవత్సరం అడుగుతున్నాడు. బ్లూమ్స్ 1956, క్రాత్హోల్, బ్లూమ్స్, మాసియా 1964, సింప్సన్ 1972, దవే 1975. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 క్రాంత్హోల్, బ్లూమ్స్, మాసియా 1964. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విద్యా గమ్యాలు అంటే తక్షణ ఫలితాలు, తరగతి గది కృత్యాలు, విద్యా ప్రణాళికల రూపకల్పనలకు తోడ్పడేవి దీర్ఘకాలికాలు. కేవలం పరీక్షల కోసం
నిర్దేశించినవి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 విద్యా ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి మరియు ఇవి దీర్ఘకాలికాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పిల్లలు తమ అనుభవాలను, అనుభూతులను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ స్థాయిలో తెలుగు బోధన ఉద్దేశం. ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి, కళాస్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయి. పిల్లలు తమ అనుభవాలను, అనుభూతులను లిఖిత రూపంలో అంటే రాయడానికి నేర్చుకునేలాగా నైపుణ్యాన్ని ప్రాథమిక స్థాయిలో పెంపొందించడం అనేది మన తెలుగు భాషా బోధన యొక్క ఉద్దేశం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్న స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలిపేవి ఏవి అని అడుగుతున్నారు. ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, సామర్థ్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 ఉద్దేశాలు. పాఠశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలిపేవి ఉద్దేశాలు.